ఈ ప్రపంచం ఒక అందమైన పార్కులా కనిపించినా అది అలాంటిది కాదు. ఇది ఒక ఆకలితో ఉన్న క్రూర మృగాల అడవి. ఇక్కడ నువ్వు మంచితనం అనే ముసుగు వేసుకుని తిరుగుతుంటే అవతలివాడు నిన్ను చీల్చి చెండాడటానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వు పుట్టినప్పటి నుండి నీకు నూరిపోసిన నీతులు, విలువలు, సంప్రదాయాలు ఇవన్నీ నిన్నొక లొంగిపోయే గొర్రెగా మార్చడానికి పనిన కుట్రలు మాత్రమే. నువ్వు ఎంత వినయంగా ఉంటే అంత గొప్పవాడివి అని నీకు చెప్పారు గదా, అది అబద్ధం. నీకు తెలుసా, నువ్వు ఎంత లొంగి ఉంటే నిన్ను వాడుకోవడం అంత ఈజీ. నీ వినయం, నీ భయం వాళ్లకొక ఆయుధంగా ఉపయోగపడుతుంది. ఈ నిజాన్ని నువ్వు ఎంత త్వరగా గుర్తిస్తే ఈ లోకంలో నీ ఉనికి అంత బలంగా ఉంటుంది. లేదంటే ఎవడో ఒకడు నిన్ను తొక్కుకుంటూ వెళ్తుంటే నువ్వు పునాదిరాయిలాగా మౌనంగా ఏడుస్తూ ఉండిపోవాల్సిందే. ఒక్కసారి మన చరిత్రను చూసుకుంటే నికోలా టెస్లా, అతడొక మేధావి, నిస్వార్థపరుడు, ప్రపంచానికి వెలుగునివ్వాలనుకున్న మహానుభావుడు. కాని చరిత్ర అతనికేమిచ్చింది? పేదరికం, ఒంటరితనం, అవమానం. ఎందుకు? ఎందుకంటే అతని దగ్గర తెలివి ఉంది, కానీ ఆ తెలివిని కాపాడుకునే క్రూరత్వం లేదు. థామస్ ఎడిసన్ దగ్గర ఆ క్రూరత్వం ఉంది. అతను సైంటిస్ట్ కంటే ముందు ఒక పక్కా బిజినెస్ మ్యాన్. అంటే ఆ మైండ్ సెట్తో ఉండేవాడు. ఎదుటివాడి ఐడియాను ఎలా దొంగిలించాలో, వాణ్ణి ఎలా తొక్కేయాలో, తన సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించుకోవాలో అతనికి తెలుసు. ఈరోజు మనం ఎడిసన్ని పొగుడుతున్నామంటే దానికి కారణం అతని మంచితనం కాదు, అతని సక్సెస్. ఆ సక్సెస్ వెనక ఎంతోమంది టెస్లా లాంటి వాళ్ల కన్నీళ్లున్నాయి. లోకం గెలిచిన వాడినే పూజిస్తుంది. వాడు ఏ దారిలో గెలిచాడనేది ఎవ్వరికీ అనవసరం. నువ్వు నీతిగా ఉండి ఓడిపోతే నిన్నెవ్వరూ పట్టించుకోరు. అదే నువ్వు మోసం చేసి గెలిచినా నీ దగ్గర అధికారం ఉంటే లోకం నీ కాళ్ల దగ్గర పడి ఉంటుంది. ఇదే ఈ ప్రపంచపు అసలు నైజం. మెక్డొనాల్డ్స్ కథ కూడా అంతే. ఆ అన్నదమ్ములు కష్టపడి ఒక సిస్టమ్ తయారు చేశారు. కానీ రే క్రాక్ అనే ఒక సేల్స్మెన్ వచ్చి వాళ్ల కళ్ల ముందే వాళ్ల సామ్రాజ్యాన్ని లాగేసుకున్నాడు. వాళ్ల పేరును కూడా వాళ్ళు వాడుకోలేని పరిస్థితి కల్పించాడు. దీన్ని మోసం అంటావా, లేక తెలివితేటలంటావా? అది నీ ఇష్టం. కానీ వాస్తవం ఏంటంటే రే క్రాక్ ఈరోజు ఒక లెజెండ్. ఆ అన్నదమ్ములు కేవలం ఒక ఫుట్ నోట్ మాత్రమే. నువ్వు కష్టపడి చెట్టు నాటితే ఆ పండ్లు కోసుకునేవాడెవడో బయటుంటాడు. ఆ చెట్టు మీద నీకు హక్కుండాలంటే నీ చేతిలో గొడ్డలి ఉండాలి. ఎదుటివాడు నీ జోలికి రావాలంటే భయపడాలి. ఆ భయం లేనప్పుడు నీ కష్టానికి విలువ లేదు. ఇప్పుడు నీ చుట్టూ ఉన్న మనుషులను చూడు. నీ ఆఫీస్లో, నీ ఫ్రెండ్స్ సర్కిల్లో, నీ బంధువుల్లో ఎవరికెక్కువ వాల్యూ ఉంది? ఎవడైతే అందరికీ ఎస్ చెబుతాడో వాడికా? లేక ఎవడైతే తన పని తాను చూసుకుంటూ ఎవరిని లెక్క చేయకుండా ఉంటాడో వాడికా? ఖచ్చితంగా రెండో వాడికే వాల్యూ ఉంటుంది. నువ్వు అందరికీ అందుబాటులో ఉంటే నువ్వొక కాలి కింద మట్టివి. నీ టైమంటే ఎవ్వరికీ గౌరవం ఉండదు. నీ అవసరం తీరిన మరుక్షణం నిన్ను చెత్తబుట్టలో పడేస్తారు. మనుషుల సైకాలజీ ఒక వింతైన జబ్బులాంటిది. మనకేదైనా ఫ్రీగా దొరికే దేనికి మనం విలువివ్వం. గాలి ఫ్రీగా దొరుకుతుంది కాబట్టి దాని గురించి మనం ఆలోచించం. అదే ఊపిరాడనప్పుడు దాని విలువ తెలుస్తుంది. నువ్వు కూడా అంతే. నువ్వు అందరికీ దొరికే చీపు వస్తువులా ఉండకు. నీ ఉనికి కోసం అవతలివాడు పరితపించాలి. నీ ఒక్క సైన్ కోసం, నీ ఒక్క మాట కోసం వాడు వెయిట్ చేయాలి. అప్పుడే నీకు గౌరవం దక్కుతుంది. నువ్వు ప్రేమ పేరుతో చేసే త్యాగాలు, స్నేహం పేరుతో చేసే సాయాలు ఇవన్నీ నీ బలహీనతలు. అవతలివాడు నిన్ను ప్రేమిస్తున్నాడంటే అది నీ మంచితనం చూసి కాదు. నీ దగ్గర వాడికి ఏదో ఒక అవసరం ఉండుంటుంది. ఆ అవసరం తీరిపోయిన మరుక్షణం నీ ప్రేమ ఒక భారం అయిపోతుంది. నీ త్యాగం ఒక వెర్రితనంగా కనిపిస్తుంది. అప్పుడు నువ్వు కూర్చుని నేను వాళ్ల కోసం ఎంత చేశాను అని ఏడిస్తే అది నీ అసమర్థతే అవుతుంది. ఎవ్వడి కోసమూ నీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకు. ఈ ప్రపంచంలో నేను, నా ఎదుగుదల తప్ప మిగిలినవన్నీ భ్రమలు. నీ రక్త సంబంధీకులైనా సరే నీ దగ్గర ఏమీ లేనప్పుడు నిన్ను చీదరించుకుంటారు. అదే నీ దగ్గర అధికారం, డబ్బు ఉంటే నువ్వు ఎన్ని తప్పులు చేసినా అది ఆయన స్టైల్ అని సర్ది చెప్పుకుంటారు. చాలామంది ఓర్పు గురించి గొప్పగా చెబుతారు. కాని నా దృష్టిలో నీ దగ్గర ఎదుటివాణ్ణి కొట్టే సత్తా లేనప్పుడు నువ్వు పడే ఓర్పు అది ఓర్పు కాదు, బానిసత్వం. చేతకానువాడు చెప్పే నీతులు వినడానికి బాగుంటాయి, కానీ ఆచరణలో అవి వాణ్ణి మరింత దిగజారుస్తాయి. సింహం గడ్డి తినదు, అందుకే దానికి అడవిలో అంత మర్యాద. నువ్వు కుందేలులా మారి అందరితో సాఫ్ట్గా ఉండాలనుకుంటే నిన్ను వేటాడడానికి వేలమంది రెడీగా ఉంటారు. నీలో ఒక తెలియని పొగరుండాలి. నీ కళ్లల్లో ఒక తీక్షణత ఉండాలి. నిన్ను చూస్తే ఎదుటివాడికి ఒక రకమైన బెరుకు పుట్టాలి. అప్పుడే వాడు నిన్ను గౌరవిస్తాడు, లేదా వాడుకొని వదిలేస్తాడు. అది నువ్వు అమ్మాయివైనా, అబ్బాయివైనా. నిజం చెప్పాలంటే ఈ సమాజం ఒక పెద్ద మార్కెట్. ఇక్కడ నీ ఎమోషన్స్కి రేటు కడతారు. నువ్వు ఎంత ఎమోషనల్గా ఉంటే నిన్నంత ఈజీగా అమ్మేస్తారు. నీ కన్నీళ్లు నీ శత్రువుకి బలాన్నిస్తాయి. నీ బాధ నీ పతనాన్ని కోరుకునే వాళ్లకు ఆనందాన్నిస్తుంది.
అందుకే నీ బలహీనతల్ని ఎవ్వరికీ చూపించకు. లోపల ఎంత రక్తం ఓడుతున్నా బయటకొక రాతి విగ్రహంలాగా ఉండు. నీ గెలుపు మాత్రమే నీ సమాధానం కావాలి. ఆ గెలుపు కోసం నువ్వు ఎంత క్రూరంగా మారినా తప్పులేదు. ఎందుకంటే ఓడిపోయిన వాడి మంచితనాన్ని ఈ ప్రపంచం గుర్తించదు, గెలిచిన వాడి క్రూరత్వాన్ని ప్రశ్నించదు. డబ్బు, పవర్ ఇవే ఈ ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. నువ్వు ఎంత గొప్ప వేదాంతం చెప్పినా నీ జేబు ఖాళీగా ఉంటే నిన్నొక పిచ్చోడిలా చూస్తారు. అదే నీ దగ్గర కోట్లుంటే నువ్వు చెప్పే సోదిని కూడా కోట్స్లాగా రాసుకుంటారు. కనుక నీ కాలాన్ని పక్కనోడికి సాయం చేయడంలోనో, ఎవడో నిన్ను మెచ్చుకోవాలని తాపత్రయపడడంలోనో వృధా చేయడం మూర్ఖత్వం. నిన్ను నువ్వు ఒక బ్రాండ్గా మార్చుకో. నీ చుట్టూ ఒక కోట కట్టుకో. ఆ కోటలోకి రావాలంటే ఎవరికైనా భయం కలగాలి. నువ్వు ఇప్పటివరకు బతికిన బతుకు చాలు. ఆ మంచి అబ్బాయి, అమ్మాయి ఇమేజ్ని తగలబెట్టే. అది నిన్ను ఉరితీసే తాడు మాత్రమే. నీకు నచ్చని దానికి నో చెప్పడం నేర్చుకో. నీ దారికి అడ్డు వచ్చే బంధాలను తెంచుకోవడం నేర్చుకో. నీ స్వార్థం చూసుకోవడం అంటే పక్కనోడిని చంపడం కాదు, పక్కనోడు నిన్ను చంపకుండా చూసుకోవడం. నీ ఆశయాలు, నీ లక్ష్యాలు వీటన్నిటికంటే ఏదీ ముఖ్యం కాదు. ఈ వారం నువ్వు చేయాల్సిన పని ఒక్కటే. నీ చుట్టూ ఉన్న మనుషుల ముఖాల మీద నీ అసలు రంగు చూపించు. నువ్వు ఎవ్వరికీ తలవంచవని, నీకు నచ్చినట్టే నువ్వు ఉంటావని వాళ్లకు అర్థం కావాలి. మొదటివాళ్లు నిన్ను విమర్శిస్తారు, తర్వాత ద్వేషిస్తారు, కానీ చివరికి నిన్ను చూసి భయపడతారు. ఆ భయంలోనే అసలైన గౌరవం పుడుతుంది. గుర్తుంచుకో, పులి ఎప్పుడూ ఒంటరిగానే వేటాడుతుంది. మందలో ఉండేవి గొర్రెలు మాత్రమే. నువ్వు మందలో ఒకడివి కావాలనుకుంటున్నావా, లేక అడవిని శాసించే మృగరాజు కావాలనుకుంటున్నావా? నిర్ణయం నీదే. సో ఫైనల్గా నేను చెప్పేదేంటంటే, ఈ లోకం నిన్ను వాడుకోవడానికి వేచి చూస్తోంది. నువ్వు వాడుకోబడతావా లేక లోకాన్ని వాడుకుంటావా అనేది నీ చేతుల్లోనే ఉంది. మంచితనమనే మత్తులోంచి బయటికిరా. వాస్తవమనే నిప్పుని స్పృశించు. నీ గెలుపు కోసం నువ్వు రాక్షసుడివైనా పర్లేదు, కానీ ఓడిపోయిన దద్దమ్మలా మాత్రం మిగిలిపోకు. చరిత్ర ఎప్పుడూ బలవంతుడి పక్షమే ఉంటుంది. లేదా ఆ చేతకాని దద్దమ్మల కాకమ్మ కథలు చెప్పుకుంటూనే బతుకు. ఇంక నీ బతుకంతే.